మీరు పెట్టలే నమస్కారం అండి. నా పేరు డాక్టర్ బిజలి శ్రీనివాస్, ఆర్థోపెడిక్ సర్జన్ నేను మహావీర్ హాస్పిటల్లో. ఈరోజు మేము మా ఆరోగ్య సంఘం జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఒక ఆర్థో క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం ఇక్కడ జగిత్యాల్లో. ఈ రోజులో మనకి ఏంటంటే లైఫ్ యాక్టివిటీ తగ్గిపోవడం, ప్లస్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్, ప్లస్ డైట్, ఇవన్నీ చేంజెస్ వల్ల ఏంటంటే బోన్ డెన్సిటీ అనేది చాలా తగ్గిపోతుంది. మనకి యూజువల్గా ఇన్ జనరల్గానే 30 తర్వాత బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఏజ్ పరంగా కానీ, చేసే యాక్టివిటీ పరంగా కానీ, మేల్ ఫీమేల్ వల్ల కానీ, ఇవన్నీ కాజింగ్ ఫ్యాక్టర్స్ అన్నట్టు బోన్ డెన్సిటీ తగ్గిపోవడానికి. సో బోన్ డెన్సిటీ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ 30 ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేసుకుంటే అంత బోన్ డెన్సిటీ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. బోన్ డెన్సిటీ తగ్గిపోవడం అనేది 30 తర్వాత రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. బట్ యాక్టివిటీ అనేది పెంచుకోవడం వల్ల ఆ డిక్రీజింగ్ బోన్ డెన్సిటీ అనేది హాల్ట్కి వస్తుంది, అంటే తగ్గడం అనేది తగ్గుతుంది. సో ఇప్పుడు ఇక్కడ సత్రంలో మహావీర్ సైడ్ నుంచి ఒక క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. పట్టణ ప్రజలందరూ ఈ సర్వీసెస్ని ఉపయోగించుకోవాలి. అండ్
మా అవైలబిలిటీ ఎప్పుడు ఉంటుంది మన హాస్పిటల్లో. ఎనీ కీళ్ళకు సంబంధించిన వ్యాధులు కానీ, బోన్ సంబంధించిన వ్యాధులు కానీ అన్ని సర్వీస్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మా సర్వీస్ అన్ని యూటిలైజ్ చేసుకోవాలి అందరికీ కోరుకుంటున్నాం. అంటే రికవరీకి ఏమైనా రెమెడీస్ ఉన్నాయి? రికవరీ కంటే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతూ ఉంటుందండి 30 తర్వాత ఇన్ఎవిటబుల్. సో తగ్గిపోవడం అనేది మాత్రం న్యాచురల్. సో దాన్ని మనకు పీక్ బోన్ డెన్సిటీ అంటాం. పీక్ బోన్ మాస్ అంటే మనం ముందు నుంచి మన జెనెటిక్స్ కానీ, మేల్ ఫీమేల్ రేషియో కానీ, మన యాక్టివిటీకి కానీ 30 వరకు మన పీక్ బోన్ మాస్ అనేది జమ అవుతూ ఉంటుంది. ఓకే. అంటే ఒక మనిషికి పీక్ బోన్ మాస్ అనేది 30 to 35 వరకు జమ అవుతూ ఉంటుంది. ఆ జమ అయిన ఏదైతే పీక్ బోన్ మాస్ ఉందో అది తగ్గిపోతూ ఉంటుంది. 35 తర్వాత మన యాక్టివిటీ ఎట్లా ఉంటుంది, సెడెంటరీగా ఉన్నా, యాక్టివ్గా ఉన్నా, మన డైట్ ఎట్లా ఉంది, ఇవన్నిటి ఆధారంగానే ఆ తగ్గడం అనేది స్లో అవుతుంది. అంటే ఫుడ్ హ్యాబిట్స్ కూడా దీని మీద ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఖచ్చితంగా ఉంటాయి. వాటర్, ప్రాపర్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి, యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. ఇవన్నీ చేసుకుంటుంటేనే బోన్ డెన్సిటీ అనేది తగ్గుతుంది. అంటే వాకింగ్తో జనరల్లీ తగ్గుతుంది అంటారా? ఎక్కువ ఇది వాకింగ్ చేస్తుంటారు. వాకింగ్ చేస్తే ఖచ్చితంగా మంచిదే. అంటే ఏజ్ క్రైటీరియా ఈస్ మేడ్ ఫర్ మూమెంట్. ఓకే. సో ప్రతి జాయింట్ అనేది కదలిక ఖచ్చితంగా ఉంది. మూమెంట్ ఉండాలి. ఓకే. జాయింట్ బిల్డ్ చేసిందే దేవుడు మనకి మూమెంట్ కోసం. ఆ మూమెంట్ చేయకుండా స్టాగ్నెంట్ కావద్దు, సాచురేట్గా అయిపోతాయి. స్టాగ్నెంట్ ఉండకూడదు. ఉండదు. సో జాయింట్ మొబిలిటీ లైఫ్ ఈజ్ మొబిలిటీ.